హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న వీడియో తీసుకుందాం అండి. మొదటి యోహాను 4వ అధ్యాయము 9-10 మనం దాంట్లో ఉన్న వాక్యం అయితే చెప్పను, సారాంశం అయితే చెబుతాను. ఓకే, ఆల్ ది బెస్ట్. యెహోవా తన చిత్తానుసారంగా నడుచుకున్న వారిని, తన చిత్తానుసారంగా జీవించే వారిని తన చిత్తానుసారంగా జీవించే వారిని వారి కోసం తన ప్రియకుమారుడైన ప్రవీణ యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడనమాట. 10వ వచనం ప్రకారం మనం చేసిన పాపములు, మనం చేసిన మన పైన శాపములు, పాపములు, దోషములు మనం భరించవలసిన వారం ఉండగా మన ప్రవీణ యేసుక్రీస్తు ఆయన తన ప్రియ కుమారుడిని భూమి మీద పంపించి మనకి బదులుగా తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం చిందించి మరణించి మృత్యుని జయించి లేచాడు. సో మనం ఎంతైనా ఆయన్ని నమ్మదగిన వారము, ఆయన్ని ఆరాధించవలసిన బద్దులమైన, ఆయన స్థుతించవలసిన వారమై ఉన్నాము. మనం నమ్మదగిన దేవుడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని మన కొరకు మన పాపముల కొరకు భూమి మీదకి పంపించాడన్నమాట. ఆయన మరణానికి అప్పగించాడు. యెహోవా నీతిమంతుడు. ఆయన నీతిని, కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనం చేసేది. సో వందనాలండి. అవునండి, ఆయన చిత్తానుసారంగా ఆయన మాటల్ని విని, ఆయన వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే వారిని యెహోవా వారి కోసం ప్రవీణ యెహోవా తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి ఉన్నాడు. మనము పాపం చేసిన వారు అయినప్పటికీ మన పాపదోషములను ప్రవీణ యేసుక్రీస్తు మీద మోపి ఆయనను సిలువకు అప్పగించి ఉన్నాడు. ఆయన మరణం లేచి మృత్యుని జయించి లేచి ఉన్నాడు. సో యెహోవా నీతిమంతుడు. కాబట్టి మనం నీతి మారిన వారం అయినప్పటికీ, నీతి తప్పిన వారం అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి మన కోసం మరణించి మన పాప దోషములను క్షమించి పరలోకానికి ఆరోహణమయ్యాడు. సో వందనాలండి. దేవుడు ఆయన చెప్పిన మాటని మనం నడుచుకుంటూ, ఆయన చెప్పిన మాటని మనం వింటూ, ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటూ, ఆయన త్రోవలో నడుచుకుని ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. అటు కృప దేవుడు మనకి దయచేయను గాక. థ్యాంక్ యూ అండి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవకుండా మా పంచి మమ్మల్ని సదాకాలం మా ఇంద్రియ చొడిన సుదర్శనములు విడిచాను వారిని సుదర్శనములు విడిచాను. నన్ను 30 అరదంతులు 100 ఫలించిన మెండారు దీవించి మీ ఘనత మహిమాపురం తెచ్చుకుని నజరైన యేసు అత్యున్నత నామములో హృదయం ప్రార్థించడికి పొందిన తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. సుదర్శన ముగ్గులు విడిచాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుదర్శన ముగ్గులు యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా వీడియోస్ రావటం లేదు, కానీ మానేకండి. పూర్తిగా మొత్తం 302 వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియో చూడండి. దేవుని మాటలు వినండి, దేవుని దీవెని పొందండి. అటుకో దేవుడు మన అందరికీ దయచేయను కాక. నేను దొమ్మేరులోనే ఉన్నాను, మరి చీకటి పడ్డది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. గుడ్ నైట్, యూ.